గ్యాప్ ఇచ్చావు? ఇవాళ వచ్చింది. హలో గాయ్స్, చాలా వారాలు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు మీతో ఇట్లా ఇంటరాక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్గా ఏంటంటే ఈ 2 వారాల నుంచి వీడియో రావట్లేదు, అసలు వీడియో ఉన్నాడా పోయాడా అని అనుకుంటున్నారు కదా. ఏంటంటే లాస్ట్ ఒక 2 వీక్స్గా చాలా వరకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మన సర్కిల్లో వీడియోస్ రాకపోయేసరికి ఒక 2 వీక్స్ నుంచి అయితే అసలు వీడియో ఎందుకు రావట్లేదు, అసలు ఏమైపోయారు అనే కామెంట్స్ వస్తున్నాయి. కాల్ కూడా కొంతమంది కాల్ చేసి కూడా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. సో అవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే చాలా మోటివేటింగ్ అనిపించింది. ఎందుకంటే ఆ టైంకి మన వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, మన కోసం చూస్తున్నారు. మన వీడియో మన కంటెంట్ మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది స్లోగా. మనం ఈ వారం ఈ వీడియో పెడితే చూసి బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అండ్ దాంతోపాటు ఏంటంటే వీడియో చూసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మన గ్రోత్ని, మన సక్సెస్ని కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మన వీడియోని కంటిన్యూగా వాచ్ చేస్తున్నారనే సాటిస్ఫాక్షన్ అయితే కలిగిందండి. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. అసలు యాక్చువల్గా వీడియో చేసే మెయిన్ పర్పసే అది. అసలు ఎందుకు ఈ 2 వీక్స్ నుంచి వీడియో రావట్లేదు, అసలు ఏమైంది, అసలు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అనే పాయింట్సే మాట్లాడడానికి బేసికల్గా వీడియో ముందు వచ్చాను. ఏంటంటే కొన్ని మీరు ఇన్ని రోజులు అంటే దగ్గర నవంబర్లో మనం వీడియో పెట్టిన తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి వరకు చేసిన వీడియోస్లో ప్రతి ఒక్క వీడియోలో మీరు ఇచ్చే ప్రతి ఒక్క కామెంట్ని, మీరు ఇచ్చిన ప్రతి ఒక్క సజెషన్స్ని మేము ఇన్పుట్స్ లాగా తీసుకొని మా టీం అంతా కూడా ప్రతిరోజు దాని మీద వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాం. సో మీరు ఇచ్చిన కొన్ని సజెషన్స్లో ఏంటంటే ఆ టైంలో ఎడిటింగ్లో కానీ కొన్నిట్లో ఈ విధంగా కొన్ని చేంజెస్ చేసుకునే ఉన్నాయి. అవన్నిటిని కూడా మేము చేంజెస్ చేసాం. బట్ కొన్ని స్క్రిప్ట్స్కి కొన్ని చేంజెస్ చేయాలి అంటే డెఫినెట్గా మాకు ఒక స్టూడియో కావాలి, బెటర్ ఎక్విప్మెంట్ కావాలి, ఇవన్నీ అవసరం ఉన్నాయి. అవి లేకపోతే దానికి మనం ఆ అవుట్పుట్ తీసుకురాలేము, అలాంటి సిచ్యువేషన్ ఉంది. సో అవన్నిటి కూడా మేము ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత దాంతోపాటు ఏంటంటే ఇంతకుముందు మేము ఏదైతే వీడియో షూటింగ్ చేసామో అది ఒక చిన్న ఇల్లు అండ్ ఆల్సో అదొక హాల్. ఆ హాల్లో ప్రాపర్గా మనం వీడియో తీయలేని సిచ్యువేషన్, ఒక టేబుల్, ఈ సెటప్ ఉంది. మీరు పాత వీడియోలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో హాల్ చిన్నగా అయిపోయేసరికి ఏంటంటే ఒక ప్రాపర్ ఎక్విప్మెంట్ కొనలేని సిచ్యువేషన్, పెట్టలేని పరిస్థితి. రెండోది ఏంటంటే పక్కనే ఒక రోడ్ ఉండడము, ఆ రోడ్ నుంచి బస్సులు వెళ్ళిపోతూ ఉండడము, నైట్ టైం షూటింగ్ చేసినా కూడా మనకు హారన్లు తప్పవు. సో దీనివల్ల ఏమైందంటే షూటింగ్ చేసే టైంలో ఆ నాయిసెస్ ఇవన్నీ కూడా వచ్చేసి షూటింగ్ ఒకసారి చేస్తే మళ్ళీ ఒకసారి నాయిసెస్ వస్తే మళ్ళీ కట్ చేసి మళ్ళీ రీటేక్ చేయడము, ఇవన్నీ క్రియేట్ అవుతూ ఉండే. ఇది ఇంటెన్షనల్గా అన్ఇంటెన్షనల్గా జరిగిన మిస్టేకా? ఇది ఇంటెన్షనల్గా అన్ఇంటెన్షనల్గా జరిగిన మిస్టేక్ పక్కన కూడా, ఇది ఇంటెన్షనల్గా అన్ఇంటెన్షనల్గా పక్కన. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేమో. లవంగం తీసుకుంటాం. దాంతోపాటు ఇంకా హెడ్ఏక్ ఏంటంటే ఆ రూమ్లో మనం లైట్ ఆన్ చేస్తే దాంతోపాటు మనం లైట్ పురుగులు, ఈ మస్కిటోస్, లైట్ పురుగులు ఇవన్నీ ఆయనకు మెంటర్గా బికాస్ 6 to 8 మధ్యలో ఇండిగో కొలాప్స్. అదే రోజు పుతిన్ అరైవల్. ఎంటైర్ మీడియా ఇండిగో గందరగోళం. ఎంటైర్ మీడియా మంచి షూటింగ్, మంచి మూమెంట్ ఉన్న టైంలో ఓ మస్కిటో వస్తుంది. ఆ మస్కిటో వస్తే ఆ ప్రాసెస్ స్టాప్, మళ్ళీ రీటేక్. మనం మంచి ఫ్లోలో ఉన్నప్పుడు ఈ మస్కిటోస్ అండ్ ఇన్సెక్ట్లు రావడము, ఇవన్నీ వల్ల ఏమైపోయేదంటే రీటేక్స్ ఎక్కువ జరిగేది, షూటింగ్ రికార్డ్ చేసే టైం ఎక్కువైపోయేది. అండ్ మంచి క్వాలిటీ ఇంప్రూవైజ్ చేయాలి అంటే ఆటోమేటిక్గా బెటర్ ఎక్విప్మెంట్ కావాలి. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉన్న ప్లేస్ మార్చాలి, ఒక పీస్ఫుల్ ఏరియా కావాలి. దాంతోపాటు ఒక రూమ్ అనేది మనం కన్ఫామ్గా ఒక స్టూడియోకి పెట్టేసుకోవాలి. ఆ స్టూడియోలో మంచి ఎక్విప్మెంట్ సెట్ చేసుకోవాలి. దాంతోనే మనం నెక్స్ట్ ఏదైతే వీడియోలు తీద్దాం అనుకుంటున్నామో, ఎందుకంటే నెక్స్ట్ మేము ఏదైతే వీడియో స్క్రిప్ట్స్ అనుకుంటున్నామో దానికి ఒక మంచి ప్రజెంట్ చేయాలంటే డెఫినెట్గా ఒక మంచి ఎక్విప్మెంట్ కావాల్సిన సిచ్యువేషన్. సో అందుకనే దాని మీద వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసాం. ఒక మంచి ప్లేస్లో మంచి ఇల్లు తీసుకున్నాం, షిఫ్ట్ చేయడం జరిగింది, సామాన్లు షిఫ్ట్ చేసుకోవడం, మళ్ళీ అక్కడ సంవత్సరాలు తీసుకొని చీడబెట్టుకోవడం, ఇదంతా జరిగిపోయింది. దాని తర్వాత కొంచెం షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం అక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ అయ్యి దాని తర్వాత
అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత స్టూడియో ఎక్విప్మెంట్ ఏం కావాలి మనకు కొన్ని బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎంత వరకు పెట్టగలుగుతాం, ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం, ఇవన్నీ కూడా టీం కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. సో మనకున్న రిసోర్సెస్ ఏంటి, వాటిని మనం ఎలా మ్యాక్సిమం యూజ్ చేసుకోవచ్చు, ఇవన్నిటి మీద కొంచెం చర్చలు చేసి అసలు ఉన్న లిమిటెడ్ మన బడ్జెట్లో మనం అసలు ఎలాంటి ఎక్విప్మెంట్ తీసుకోగలుగుతాం, ఉన్నదాన్ని మనం ఎంత ఎఫిషియెంట్గా వాడుకోగలుగుతాము, ఇవన్నిటి మీద చర్చలు చేసుకొని మనకి ఏం కావాలని లిస్ట్ అవుట్ చేసుకుని వాటి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క దానితో ఒక్కొక్కటి టిక్ పెట్టుకుంటూ అవన్నీ కొని మంచి స్టూడియో బిల్డ్ చేసి మళ్ళీ మీ ముందుకు రావడానికి ఇంత టైం పట్టింది. అంటే ఒక ఇల్లు తీసుకోవడము, దాని తర్వాత షిఫ్ట్ అవ్వడము, దాని తర్వాత ఒక స్టూడియో ఎక్విప్మెంట్ కొనడము, దాని తర్వాత దాని స్టూడియో సెటప్ చేయడము, ఇదంతా కూడా చేసి మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాం. సో ఏంటంటే ఈ డిలేకి అయితే అంటే ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఆ గ్యాప్కి, ఆ డిలేకి రీజన్స్ అయితే ఇవి. సో ఏంటంటే కొన్నిసార్లు మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఒక లెవెల్ వరకు మనం వెళ్తాము. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మాకు మీ దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్క కాంప్లిమెంట్స్, మీరు బాగా చేస్తున్నారు, ఇంకా చేయడానికి ట్రై చేయండి, ఇది చేంజెస్ చేసుకోండి, ఆ చేంజెస్ చేసుకోండి అనే ప్రతి ఒక్క ఇన్పుట్ మేము తీసుకొని ప్రతి ఒక్క దాంట్లో నుంచి వీఆర్ లెర్నింగ్, నేర్చుకుంటున్నాము. సో మా టీం అంతా కూడా ఒక స్క్రిప్ట్ టీము, టెక్నికల్ టీము, ఇదంతా కూడా మీకు డెఫినెట్గా పరిచయం చేస్తాను. ఐ థింక్ ఇక స్టూడియో ఏ రకంగా డెవలప్ చేస్తారనే దానికి మీరు ఆల్రెడీ తెలుసు. మొన్ననే ఒక వీడియో కూడా వచ్చింది, చిన్న గ్లిమ్స్. మా టెక్నికల్ టీం మెంటల్ నా కొడుకులు, ఇక అట్లా ఉంటుంది వాళ్ళ వర్క్. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో నిజం చెప్తున్నాను, నెక్స్ట్ సార్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్క్రిప్ట్ మామూలుగా ఉండదు. సోషల్ బుక్ ఛానల్కి వర్షన్ 2.0 చూస్తారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి, రికార్డింగ్ దగ్గర నుంచి, ఎడిటింగ్ వరకు, అది బయటికి వచ్చే వరకు అవుట్పుట్ మామూలుగా ఉండదు. మంచి బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికే వర్క్ చేస్తున్నాం. మా వర్క్ ఎలా చేస్తున్నాం, ఏంటి, ఏ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. అరే ఎడిటరు కొంచెం పక్కకు జరపరా. సో గ్రీన్ మ్యాట్ వేసుకొని దాని ముందు కూర్చొని ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. సో ఇవన్నిటి గురించి మీద వర్కౌట్ చేసాం, స్లోగా నేర్చుకుంటున్నాం. డెఫినెట్గా ఒక మంచి కంబ్యాక్ రాబోతుంది. కొంచెం గ్యాప్, కంబ్యాక్ అని కాదు, పెద్దగా ఇంకా చిన్న గ్యాప్. ఇది గ్యాప్లో కూడా ఏంటంటే మనం ఏదంటే కొంచెం డిస్కస్ చేసుకునే టైం కావాలి మనకి. ఎప్పుడైనా కూడా టీం అంతా కూర్చొని అసలు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేద్దాం అనే డిస్కషన్ టైం గ్యాప్ కావాలి. కాబట్టి ఆ చిన్న టైం గ్యాప్ తప్ప ఇది ఒక పెద్ద డిలే కూడా కాదు. సో నెక్స్ట్ టైం నుంచి వీడియోస్ ఇంకా బెటర్గా ఒక మంచి కంటెంట్తోని అదిరిపోతాయి డెఫినెట్గా. సో మీకు చూస్తారు, రాబోయే డేస్లో చూస్తారు డెఫినెట్గా. సో ఈ వీడియోనే మెయిన్ వీడియో. నెక్స్ట్ వీక్ ఏ వీడియో అయితే రాబోతుందో ఆ వీడియో గ్లిమ్స్ ఇంకొక 1 అవర్లో, అంటే ఇదే ఫ్రైడే రోజు ఇంకో 1 అవర్లో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో వస్తుంది. చూడండి మేము ఏ దాని గురించి వర్క్ చేస్తున్నాం, ఏ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం, నెక్స్ట్ ఏం వీడియో రాబోతుందనే పాయింట్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఇప్పటి నుంచి అప్డేట్ చేసుకుంటూ బెటర్గా మనం చేద్దాం. సో ఇక్కడతోనైతే అదే. నెక్స్ట్ వీక్ మంచి స్క్రిప్ట్తో మేము ముందు రాబోతున్నాం. సో అంతవరకు స్టే ట్యూన్. నేను నిఖిల్.